వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ఏ అనే లెటర్ కనుక మనం చూసుకుంటే 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. ఇది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, ఏ అనే లెటర్ వీరి గుణగణాలు అసలు ఏ విధంగా ఉంటాయి? 2025లో అసలు ఎలా ఉండబోతుంది వీళ్ళకి? ఏ అక్షరము మొదటి పుట్టిన అక్షరము. సో దేవుడు చాలా శక్తులు, అదృష్టాలు ఈ ఏ లెటర్లో పెట్టి పంపించాడు. సో ఏ అనేది మనం ఓంకారంతో సమానంగా భావించవచ్చు. ఏ లెటర్ ఆకారం కూడా గుడి గోపురం లాగుంటుంది. ఇట్స్ అట్రాక్టింగ్ ఎనర్జీ, అంటే ఫ్రమ్ ద యూనివర్స్ నుంచి ఎక్కువ ఎనర్జీ తీసుకునేది ఏ లెటర్. ఏ లెటర్ వాళ్ళు తొందరగా డెవలప్ అవుతారు. సో న్యూమరాలజీ పెట్టుకొని అమెరికా వీళ్ళు ఫస్ట్ ఆ దేశానికి పేరు పెట్టాలన్నప్పుడు చాలా రీసెర్చ్ చేసి ఏ లెటర్లో పవర్ ఎక్కువ ఉంది, చాలా బాగుపడతాము అని ఏ లెటర్తో అమెరికా పేరు పెట్టారు. AMERIKA కాదు, AMERICA, 7 లెటర్స్. సో ఏ లెటర్కు ఉన్న శక్తి ఏమంటే యాపిల్ ఫోన్స్ చూసాము, అమెజాన్ చూసాము, సో చాలా కంపెనీస్, అదానీ గ్రూప్ చూసాము, అంబానీ గ్రూప్ చూసాము. సో ఇప్పుడు అల్లు అర్జున్ సేన చూస్తున్నాం. అంటే ఈ లెటర్ ఏ వాళ్ళు ఎన్ని నెగిటివ్ ఫోర్సులు ఉన్నా, ఎన్ని ఆటంకాలు వచ్చినా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. అంటే వీళ్ళ పుట్టుకలో ఉన్న అదృష్టం, లెటర్ ఏతో వచ్చిన శక్తి ఎలాంటి ఇబ్బందులను అధిగమించేలాగా. సో ఏతో అమితాబ్ బచ్చన్ ఎన్ని అడ్డంకులు చూశారు. ఒక స్టేజ్లో ఆయన దివాలా స్టేజ్ కూడా తీసేసాడు. ఆయన చాలా జీరో అయిపోయాడు. ఈరోజు ఆయన ఆస్తి సుమారు 3,000 కోట్ల పైన ఉంది. సో ఏ అనేది కింద పడదు. కొన్ని అనివార్య కారణాల వల్ల కిందకి లాగినా దే బౌన్స్ బ్యాక్. ఎంత బలంగా కింద కొడతామో అంత డబుల్ హైట్ పైకి వెళ్ళేవాళ్ళు ఏ వాళ్ళు. సో దే ఆర్ కాన్ఫిడెంట్, దే ఆర్ లీడర్షిప్ క్వాలిటీ. చూసేవాళ్ళు ఏమంటే కొంచెం గర్వం ఎక్కువ, ఏమి ఇలా ఉన్నాడు అప్రోచ్ అనుకుంటారు, కానీ అది గర్వం కాదు, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ అలా ఉంటుంది. బట్ ఏ వాళ్ళు కాన్ఫిడెంట్. సూర్య భగవానుడు ఏ అంటే 1, సూర్య భగవానుడు దీవెనల వల్ల నాయకత్వ లక్షణాలు ఉంటాయి. సో వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటే వాళ్ళు ఎంత దూరం అన్నా ముందుకెళ్తారు. ఆ రిలేషన్ అన్నా ఉద్యోగానైనా వదులుకోవడానికి కూడా సిద్ధపడతారు. సో వీళ్ళు అంటే ఇలా ఉంటారంటే సార్, 10 మంది డేర్ చేయని దగ్గర వీళ్ళు డేర్ చేస్తారు. 10 మంది ఒక పని చేయలేమని వెనకడిగేసినప్పుడు వీళ్ళు ముందడుగేసి ఆ పనిలో విజయం సాధిస్తారు. సో లీడర్షిప్ క్వాలిటీస్, డైనమిక్, హార్డ్ వర్కింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఊకే ఏ వాళ్ళకి విజయం రాదు. కష్టపడే గుణం అండ్ 100% ఎఫర్ట్ పెడతారు. సో గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ సూర్య భగవానుడు క్రమశిక్షణ, టైంకి వాల్యూ ఇవ్వడం, పట్టుదల అండ్ నిజాయితీ వీళ్ళ క్వాలిటీస్. అండ్ వీళ్ళకి ఏ వాళ్ళకి యూజువల్గా ఓటం అనే భయం ఉండదు. సో వీళ్ళకి స్వతహాగా కొంచెం కష్టపడితే విజయాలు వచ్చేస్తాయి. వీళ్ళు హార్ట్ పెట్టి మనస్ఫూర్తిగా పనిచేస్తే ఘన విజయాలు. అది రాజకీయ రంగంలో అమిత్ షా చూడండి, ఒకప్పుడు స్కూటర్లో నరేంద్ర మోడీ తోలుతుంటే వెనక కూర్చొని వాల్ పోస్టులు దిగిచ్చేవాడు. ఈరోజు దేశాన్ని శాసించే స్టేజ్లో ఒక గౌరవమైన పదవి, నెంబర్ 2 పొజిషన్లో అమిత్ షా. సో ఏ అనే లెటర్ సార్, మేము ఆశీర్వాద్కి 2 ఏళ్ళు పెట్టాం. AASHIRVAD సేల్స్ దుమ్ము లేసిపోతా ఉంది. సో ఏ ఇస్ ఏ బ్రాండ్ అండి. ఏ లెటర్తో ఏరియల్ అన్నా ఎలా సార్ వీళ్ళకి అంటే జనరల్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ మంత్స్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో కొత్త ప్రాజెక్ట్స్, కొత్త వర్క్స్ లేదా న్యూ జాబ్ దొరికే అవకాశం ఉంది. ఏప్రిల్, మే, జూన్లో ఆ జాబ్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఆర్థికంగా బాగా పుంజుకుంటారు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో పెళ్లి కాని వాళ్ళకి మంచి సంబంధాలు, సో మంచి మ్యాచ్లు రావడం, చాలా ఏళ్ళగా ఎదుగు చూస్తుంటారు. వాళ్ళ ఆశ ఈ 2025లో తెరవబోతుంది. ఏ లెటర్ వాళ్ళకి మంచి సంబంధాలు, వాళ్ళు కోరుకున్న విధంగా అమ్మాయి అయితే అబ్బాయి, అమ్మాయికైతే అబ్బాయి, అబ్బాయికైతే అమ్మాయి దొరుకుతారు. తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కొంచెం ఫ్యామిలీ స్ట్రెస్ అండ్ ఈవెన్ బాడీ ఎక్కువ వర్క్ చేయడం, ఓవర్ వర్క్ చేస్తారు. ఏ వాళ్ళు ఓవర్ కష్టపడతారు కాబట్టి కొంచెం స్ట్రెస్, స్ట్రెయిన్ అయ్యి కొంచెం నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి. వైఫ్ కూడా ఎక్కువ టైం ఇవ్వరు ఈ పీరియడ్లో. సో వైఫ్తో కూడా చిన్న డిస్టర్బెన్స్, బట్ అవి అడ్జస్ట్ అయిపోతాయి. హెల్త్ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. టైంకి ఫుడ్ తినాలి, టైంకి పనుకోగలిగితే లెటర్ ఏ వాళ్ళకి దేవుడిచ్చినంత అదృష్టం. ఒక పేరులో ఎన్ని ఏళ్ళు ఉంటే అంత అదృష్టం. నాన్న అల్లు అర్జున్ పేరులో 2 ఏళ్ళు నేషనల్ అవార్డు కొట్టారు. నరేంద్ర మోడీ గారి పేరులో 2 ఏళ్ళు. సో రతన్ టాటా గారి పేరులో 4 ఏళ్ళు.
ఆయన దేవుడు లాంటి మనిషి. సో ఏలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత అదృష్టం, అంత దైవ దీవెనలు అండ్ అంత గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు. హెల్త్ పాయింట్లో వీళ్ళకి 2025లో ఎలా ఉండే అవకాశం ఉంటుందని? నాన్న మెయిన్గా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో స్ట్రెస్ రిలేటెడ్, సో ఓవర్ స్ట్రెస్, ఓవర్ థింకింగ్, హెవీ వర్క్ వల్ల లైట్ హెడేక్, లైక్ బ్లడ్ ప్రెషర్ పెరిగి బీపీ పెరగడం, నిద్రలేని రాత్రులు ఉండడం, ఈ చిన్న చిన్న స్ట్రెస్లు తప్పిస్తే మేజర్ అనేది లేవు. ఇది ఏ ఇస్ ఫర్ సన్ బ్లెస్సింగ్స్ వల్ల మెజారిటీ కవర్ అయిపోతాయి. వీళ్ళు జస్ట్ సూర్య నమస్కారాలు చేసుకోగలిగితే మార్నింగ్ టైంలో ఆ ప్రాబ్లమ్స్ కూడా మ్యాక్సిమం అధిగమించవచ్చు. రిలేషన్షిప్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సార్ వీళ్ళకి? మ్యాక్సిమం అంటే వీళ్ళు ఏమంటే వర్క్ మీద ఎక్కువ మైండ్ పెడతారు నాన్న. సో వైఫ్ హస్బెండ్ రిలేషన్స్ 70% గుడ్, 5 to 30% చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం. అంటే ఇంతసేపు నిజంగా ఆఫీస్లోనే ఉన్నావా, ఇంతసేపు పని చేసావని వైఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళు ఓపిక్గా ఆన్సర్లు చేయగలిగితే ఆన్సర్లింగ్ వల్ల ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వైఫ్తో. అండ్ జనరల్గా చూస్తూ ఉంటాం సార్, అంటే పిల్లలకైతే హెల్త్ పాయింట్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని? లెటర్ ఏ వాళ్ళ సంతానము యూజువల్గా మంచి సంతానం ఉంటారు. వీళ్ళకి పేరెంట్స్ రిలేషన్ కూడా బాగుంటుంది. అంటే వాళ్ళు పిల్లలకి ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ ఐశ్వర్య చూడండి, ఐశ్వర్య ఎక్కడ పోయినా పాపను పక్కనే పెట్టుకొని మంచి నేర్పి, అంటే సో పిల్లలకి వీళ్ళు మ్యాక్సిమం కేర్, లవ్, అఫెక్షన్ అండ్ మనీ ఇస్తారు. సో లెటర్ వాళ్ళకి పుట్టిన పిల్లలు అదృష్టవంతులు. వీళ్ళకి జనరల్గా సార్ అంటే కెరీర్లో ఏ కెరీర్ వీళ్ళకి ఎక్కువగా చూస్ చేసుకుంటే బాగుంటుంది 2025లో? ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ ఫినిష్ అయ్యి బయటకు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అవును, వీళ్ళకి అడ్వైజబుల్ న్యూమరాలజీ ఏది అడ్వైస్ చేస్తుంది? సో లెటర్ వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ, మనకు అల్లు అర్జున్ కనబడుతున్నారు, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, అజిత్, దర్ ఆల్ స్టార్స్. సో ఈ లెటర్ వాళ్ళకి ఇండస్ట్రీస్, సినిమా ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ దే కెన్ ఎంటర్ ఇన్ టు ఐటీ, బ్యాంకింగ్ రంగం, అండ్ వాళ్ళు మంచి బిజినెస్లు సొంతంగా చేసుకొని ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్లో బాగా సంపాదించగలరు. ఓకే, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగలుగుతారు, మంచిగా ఎదగలరు. వీళ్ళకి అంటే జనరల్గా అడుగుతున్నానండి, ఫినాన్షియల్స్ ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉందా? సో వీళ్ళకి జనవరిలో మంచి గ్రోత్ ఉంటుంది నాన్న. లెటర్ వాళ్ళకి చాలా మంచి తోడ్పాటు దేవుడు చేయించినట్టు ఇస్తారు. ఫిబ్రవరిలో కొంచెం ఆ స్పీడ్ తగ్గుతుంది, అంటే 0 కాదు, స్పీడ్ 100 నుంచి 50-60కి వస్తుంది. మళ్ళీ మార్చ్, ఏప్రిల్, మేలో మళ్ళీ బండి 120 స్పీడ్లో వెళ్తుంది. జూన్ అంటే 6, ఏకి జూన్కి పడదు. సో జూన్ నెలలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. జూలై బాగుంటుంది. ఆగస్టులో మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్, వైఫ్తో చిన్న డిస్టర్బెన్స్లు, ఫైనాన్షియల్ ఎక్కువ ఖర్చు, ఆగస్టులో ఎక్కువ ఖర్చు ఉంది. మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మళ్ళీ కోలుకొని మళ్ళీ పుంజుకొని మళ్ళీ దర్జాగా ముందుకెళ్తారు వాళ్ళు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి, చాలా మంచి నేమ్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఎంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు, డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు సార్? డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. అవునన్నా. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకుండా కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే, అంటే 60% బాగున్నా బాగాలేదని చెప్తానండి.
90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 ఇయర్స్ బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడు ఇచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.